ఆ అభిమాని తన రూటే సపరేట్ అని చాటుకున్నాడు. తమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఏ అన్నదానమో వస్త్రదానమో చేస్తే కిక్కేముంటుందనుకున్నాడో ఏమో, ఏకంగా అభిమాన నాయకుడి బర్త్డే స్పెషల్ అంటూ మందు బాటిళ్లు పంచాడు. ఆ నాయకుడెవరు, ఆ అభిమాని చేసిన పనేంటో మీరే చూడండి. వరంగల్ నగరంలో మంత్రి కొండ సురేఖ అనుచరుడు, షాడో మంత్రిగా ఈ మధ్య పార్టీలో ప్రజల చర్చగా మారుతున్న గోపాల నవీన్ రాజు బర్త్డే వేడుకలు వరంగల్లో జరిగాయి. ఆయన జన్మదిన వేడుకలు న్యూ ఇయర్ రోజు హాట్ టాపిక్ అయ్యాయి. నవీన్ రాజుకు పార్టీ పదవి లేదు, ఇటు ఎలక్టెడ్, నామినేటెడ్ పదవి లేదు. కానీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆయనకు ప్రోటోకాల్ దర్శనం కల్పించడం జనంలో చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి ఆలయం గేటు ముందే క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి హల్చల్ చేశారు. ఆలయ ప్రధాన ద్వారం ముందు భారీగా ట్రాఫిక్ స్తంభించేలా చేయడంతో ఒక దశలో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు గజమాల వివాదం రగులుతున్న నేపథ్యంలోనే ఓ అభిమాని నవీన్ రాజ్ జన్మదిన కానుకగా మద్యం ప్రియులకు లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేశాడు. తన అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా తెలంగాణ దావత్ అనే పేరుతో మద్యం ప్రియుల లిక్కర్ షాప్ వద్దకు పిలిచి క్యూలో నిలబెట్టాడు. వారికి క్వార్టర్ బాటిల్స్, హాఫ్ బాటిల్స్ ఉచితంగా సరఫరా చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎవరైనా అభిమాన నాయకుడి పుట్టినరోజు అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు. అంతగా మందు పంచాలంటే అది కూడా గుట్టుగా చేస్తారు. ఇంతగా బహిరంగంగా తెలంగాణ దావత్ అంటూ మందు బాటిళ్లతో హల్చల్ చేయడం ఏంటో అంటూ చర్చించుకుంటున్నారు స్థానికులు.